సంగారెడ్డి జిల్లా కేంద్రంలో డీసీసీ అధ్యక్షురాలు టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి అధ్యక్షతన 5 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మరియు ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ అనే నినాదంతో గ్రామ స్థాయిలో సంవత్సరం వరకు పాదయాత్ర నిర్వహించే విధంగా నిర్ణయం తీసుకున్నామని, అదేవిధంగా రూట్ మ్యాప్ సిద్ధం చేయడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగంపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ప్రజలకు వివరించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పాలనలో రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, దానిని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని అన్నారు. అంబేద్కర్, మహాత్మా గాంధీ చిత్రపటాలతో పాటు జాతీయ జెండాలతో పాదయాత్ర నిర్వహించాలని సూచించారు. కాంగ్రెస్తోనే రాజ్యాంగ పరిరక్షణ సాధ్యమవుతుందని అన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రివర్యులు చంద్రశేఖర్, తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మిట్టు సాయి కుమార్, జైరాబాద్ నారాయణ్ ఖేడ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ధనలక్ష్మి, టీపీసీసీ కార్యదర్శులు తోపాజీ అనంతకృష్ణ, జూలకంటి ఆంజనేయులు, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, సిడిసి చైర్మన్ రామరెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కూన సంతోష్తో పాటు అన్ని నియోజకవర్గాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సూచన మేరకు ముఖ్యమంత్రి సూచన మేరకు ఈరోజు సంగారెడ్డి జిల్లాలో 5 కాన్స్టిట్యున్సీలు కాబట్టి 5 కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలతో ఈ సమావేశం. మరి ఈ సమావేశానికి వచ్చిన పెద్దలు చంద్రశేఖర్ అన్న గారికి, అలాగే ధనలక్ష్మి గారికి, ఫహీం గారికి, మిట్టు సాయి గారికి, శివసేన రెడ్డికి, సంతకి, అలాగే అంజన్నకి, మరి మవీన్ గౌడ్కి, అనంతకిషన్ గారికి, మిగతా సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కరిస్తూ, ఇది మనకు ముందుగానే తెలుసు. గాంధీభవన్ ఆల్రెడీ మన మీటింగ్ కూడా వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ప్రోగ్రాం మన జిల్లాలో ఏ విధంగా తీసుకున్నాం, ఎవరెవరిని ఇన్ఛార్జిగా ఉన్నారనేది కూడా ముఖ్యంగా తెలియపరచడం జరుగుతుంది. మరి ఇప్పుడు సంగారెడ్డి పటాన్చెరుకి మన శివసేనారెడ్డి గారు, అందరికి మిట్టు సాయి గారు, అలాగే ధనలక్ష్మి నారాయణ్ ఖేడ్ జైరాబాద్ ఇన్ఛార్జ్ కూడా మరి ఈరోజు అందరు కూడా రావడం జరిగింది. ఆ ఇన్ఛార్జ్లో మనం ఈరోజు ఎన్ని మండలాలు ఉన్నాయి, ఆ మండలాల్లో ఎవరెవరిని ఇన్ఛార్జ్ చేస్తున్నాం అనేది ఇప్పుడు లిస్ట్ మనం తీసుకోవాలి. ఒక కాన్స్టిట్యున్సీ మండల్ ప్రెసిడెంట్ ఇంకో కాన్స్టిట్యున్సీలో వేస్తే మరి కొంచెం వర్కౌట్ అవుతుంది. పాదయాత్ర అనేది మరి ఆషామాషి కాదు. ఇది మన పార్టీ పరంగా పటిష్టత కోసం ముఖ్యంగా ఈ పాదయాత్ర జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ చెప్పచ్చినట్టు మరి కాంగ్రెస్ పార్టీలో స్వతంత్రం తెచ్చి ఇదిగా ఉన్న ఈరోజు మనం ఈ విధంగా స్వేచ్ఛగా మనం జీవిస్తున్నామంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, అది మన రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మనం రాజ్యాంగాన్ని కించపరిస్తే ఊరుకునేది లేదు. మన పార్టీ పరంగా అంబేద్కర్ను గౌరవించాలి. అంబేద్కర్ స్ఫూర్తిదాయకంగా ఈరోజు మనమందరం కూడా చట్టాలు కూడా మరి అన్నీ ఏర్పరచుకోవడం జరిగింది. ముఖ్యంగా మన రాష్ట్రంలో కులగణన జరగడం చాలా గొప్ప విషయం, చరిత్రలో లిఖితపూర్వకంగా ఉండాల్సిన అంశం. దానికి తోడు మరి 42% బీసీలకు కూడా వాటా ఏర్పాటు చేయడం, ఈ విధంగా చాలా మనం కీలకమైన అంశాలు మనం ప్రజల ముందుకు తీసుకువెళ్ళాల్సిన ఉన్నాయి. కాబట్టి ఈ పాదయాత్ర అనేది పటిష్టంగా తీసుకొని అందరం కూడా మరి ఈ సందేశాన్ని డోర్ టు డోర్ వెళ్ళే విధంగా మనం ఒక కార్యాచరణను ఈరోజు నిర్ధారించుకోవాల్సిన సమయం ఉంది. కాబట్టి మీరందరూ కూడా దీనికి కోఆపరేట్ చేసి మీ అందరికీ కూడా మరి మీ సూచనలు ఇంకేమైనా ఉంటే ఇస్తే వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై బాబు, జై భీమ్, జై సంవిధాన్.
అంటే 80 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత ఈ దేశంలో నాయకులు పార్టీలు ఉచిత బుద్ధితో ఇంకా కూడా రాజ్యాంగం గురించి తర్వాత భారతదేశ చరిత్ర గురించి తెలియని మూర్ఖులు ఈరోజు అంబేద్కర్ గురించి కానీ ఒకడైతే లాస్ట్ టైం పోయిన సంవత్సరం రాజ్యాంగాన్ని మార్చాలని ఈ రకంగా పార్టీలు పార్టీ నాయకులు స్వాతంత్రం గురించి కానీ అంబేద్కర్ గారి గురించి కానీ మూర్ఖంగా ప్రవర్తిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు దాన్ని చాలా ప్రెస్టేజ్గా తీసుకొని ఇదంతా కూడా ఇలా మూర్ఖత్వాన్ని ప్రజలకు తెలపాలనే ఉద్దేశంతో ఈ యొక్క యాత్రలు నిర్వహించడం జరిగింది. మనకి రోజు ఒకసారి చూసుకుంటే భారతదేశంలో ఎక్కడ కూడా రాహుల్ గాంధీ గారు నిర్ణయం చేసిన కార్యక్రమం మొట్టమొదట మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, అదేవిధంగా మన పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు ఇద్దరు కూడా దాన్ని చాలా స్పీడ్గా తీసుకుపోవాలి. ఇది పర్టికులర్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో 14 సంవత్సరాలు ఉద్యమం చేసి తెచ్చుకున్న ఈ యొక్క స్వతంత్రమైన ఈ తెలంగాణ ప్రాంతంలో అన్ని వర్గాలకు న్యాయం జరగాలి, సమాజ స్థాపన జరగాలని చెప్పేసి ఏదైతే రాహుల్ గాంధీ గారు నిర్ణయం చేసిందో ఇది డెఫినెట్గా గ్రామీణ ప్రాంతాలలో ఉపయోగపడతాయి. అదేవిధంగా మనకు బాబు జై భీమ్ జై సంవిధాన్ ఈ కార్యక్రమాన్ని ఏఐసిసి ఆదేశాల మేరకు ఇక్కడ టీపీసీసీ మరియు జిల్లా స్థాయిలో ఈసీసీ మేము గ్రామానికి మండల స్థాయిలో తీసుకెళ్ళి ఈ కార్యక్రమం చేయడానికి ఈరోజు ఈ సభ నిర్వహించుకున్నాం. ముఖ్యంగా మీరు చూస్తున్నారు, భారతదేశం అంటే 30 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు, అందులో 5,97,608 గ్రామాలు ఉన్నాయి, 7,933 పట్టణాలు ఉన్నాయి. అంటే దీంట్లో దాదాపు 140 కోట్ల మంది జనాభా ప్రజలు జీవిస్తున్నారు. కానీ మీరు చూసారు 2014 తర్వాత ఎప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిందో అప్పుడు క్రమంగా ఈ రాజ్యాంగాన్ని కూనీ చేసుకుంటూ వచ్చింది. అంటే రాజ్యాంగం అంటే వాళ్ళకు గౌరవం లేకుండా రాజ్యాంగం పట్ల మూల స్తంభాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు మీరు చూసారు 4 మూల స్తంభాలు ఈ రాజ్యాంగంలో ఉన్నాయి. ఒకటి ఏంటంటే న్యాయం, స్వేచ్ఛ, సామాన్యత, సోదరభావం. ఈ 4 మూల స్తంభాలని తరచు దాన్ని తుడిచే విధంగా ఈ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం క్రమంగా పనిచేసుకుంటూ వస్తున్నాయి. కావున ఇవన్నీ చూసి భారతదేశంలో రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారిని కూడా ఏ విధంగా అయితే ఎన్డీఏ ప్రభుత్వం అగౌరవపరుస్తుందో దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఏఐసిసి యొక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని సంవత్సరం పాటుగా దీన్ని చేయాలని మేము అనుకున్నాం. అంటే 26 జనవరి 2025 నుంచి మళ్ళీ వచ్చే 26 జనవరి 2026 వరకు సంవత్సరం పొడవుగా ఈ కార్యక్రమాలు గ్రామాల్లో మండలాల్లో జరగాలని ఏఐసిసి పిసిసి ఆదేశాలు ఇచ్చాయి. అందుకని ఈ దేశాన్ని, ఈ భవిష్యత్తుని, యువతరాన్ని కాపాడాలంటే రాహుల్ గాంధీ గారు తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం భారతదేశంలో రాజ్యాంగ పరిరక్షణ కాపాడుకోవడం కోసం రాజ్యాంగ పరిరక్షణ యాత్రగా గ్రామాలలో ప్రజలను మేల్కొల్పే విధంగా ఎవరైతే బాధిత కుటుంబాలు ఉంటాయో, ఎవరైతే బాధితుడు ఉంటాడో ఆ బాధితునికి రక్షణగా ఉండేదే రాజ్యాంగం. అటువంటి రాజ్యాంగానికి ఈరోజు రక్షణ కొరువైన పరిస్థితి కనబడుతుంది. మనందరం చూస్తున్నాం దేశంలో ఏ విధంగా పరిస్థితులు మారుతున్నాయో.
మణిపూర్ మనందరికీ ఒక దురదృష్టకరమైన సంఘటన మనందరం చూసిన గతంలో. ఒక నడి రోడ్డు మీద ఒక మహిళ నగ్నంగా నడుచుకుంటూ పారిపోయే పరిస్థితి ఉంది అంటే అక్కడ నిలబడ్డది ఒక మహిళ దేహం కాదు, దేశాన్ని నగ్నంగా నడిపించిన పరిస్థితులు కనపడుతున్నాయి. ఏ రాజ్యాంగం కనపడలేని పరిస్థితిలో ఉన్నాయి. రాజ్యాంగ వ్యవస్థ ఎక్కడికి పోతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు భారతదేశం పోతుంది. భారతదేశ రాజ్యాంగం అంటే భారతదేశాన్ని కాపాడుకోగలుగుతాం. భారతదేశంలో ఉండే అన్ని 30 రాష్ట్రాలతో పాటు అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు రాష్ట్రంలో బాధించబడ్డ ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన వ్యవస్థ ఇది. అటువంటి రాజ్యాంగం ఉంటేనే మనిషికి ఊపిరి ఎంత ఇంపార్టెంటో దేశానికి రాజ్యాంగం అంత కీలకమైనది. అటువంటి రాజ్యాంగాన్ని మనం పరిరక్షణ చేసుకోకపోతే రాబోయే రోజుల్లో క్రమశిక్షణ పోయి తర్వాత ఒకరికొకరికి సంబంధాలు లేకుండా పక్కా అంటే దేశానికి పట్టు అనేది కోల్పోయే పరిస్థితులు కనబడుతున్నాయి. వాటిని కాపాడుకునే పనిలో ఈరోజు ఏ భారతదేశాన్ని అయితే ఈరోజు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని బయటికి పాలదోపి భారతదేశాన్ని కాపాడుకొని స్వతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ చేసిందో అందులో భాగంగా అదే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్న ఆలోచనతో ఈరోజు ముందుకు పోతుంది. దీన్ని గ్రామ స్థాయి నుంచి, ఎందుకంటే చాలామంది ఈ జనరేషన్ వాళ్ళు మర్చిపోయినారు. మహాత్మా గాంధీ గారు ఇదే కాంగ్రెస్ పార్టీకి ఆయన 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు బాబు దాంతోపాటు అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాణంలో కానివ్వండి, భారత స్వతంత్రంలో కానివ్వండి కాంగ్రెస్ పార్టీ పాత్ర ఎంతో కీలకం అందలేదు. కానీ బీజేపీ వచ్చిన తర్వాత ప్రతిరోజు ప్రతి క్షణం ఏ క్షణాన ఏమంటున్నారో భారత రాజ్యాంగ నిర్మాణాలని కానివ్వండి, అదేవిధంగా దేశ పౌరులు కానివ్వండి ఏ విధంగా ఇబ్బందులు వస్తున్నాయో మీ అందరికీ తెలుసు. మొన్నటి మొన్న భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని పార్లమెంట్ సాక్షిగా అవమానపరిచినప్పుడు కూడా ఏ క్షణాన కూడా మోడీ క్షమాపణ కోరే కానీ సంపాదించుకుంటూ ఇంకెన్నో పనులు మాట్లాడుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో అదేవిధంగా ఖర్గే గారి నాయకత్వంలో భారతదేశంలో బాబు గారి నిర్మాణం, భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారి యొక్క నిర్మాణం, ప్రతి గ్రామంలో దగ్గర నాయకత్వంలో కానివ్వండి, బీసీ నాయకత్వంలో కానివ్వండి అట్టడుగు వర్గాల నాయకత్వాన్ని పెంపొందించాలి, వారికి తోడుగా నీడగా కాంగ్రెస్ పార్టీ ఉండాలని తెలియజేయాలనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ప్రతి గుండెల్లో ఉండే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు తెలంగాణ రాష్ట్రంలో వారి యొక్క నాయకత్వం ముందుకున్నాం. మా ఒకటే ఉద్దేశం, భారత రాజ్యాంగ నిర్మాతల్ని అవమానపరిచిన ఈ దుర్మార్గులు మరొక ముసుగులో రేపు భవిష్యత్తుని యువతని కానివ్వండి, మహిళలు కానివ్వండి, నిరుద్యోగులను కానివ్వండి వారి యొక్క జీవిత ఫలాలని అట్టడుగున పారేసే విధంగా మోడీ ప్రభుత్వం అదేవిధంగా ఆర్ఎస్ఎస్ వారి యొక్క దుశ్చర్యల వల్ల దేశంలో రైతులు కానివ్వండి, బీసీలు కానివ్వండి, యువకులు కానివ్వండి వారి యొక్క జీవిత ఫలాలు కూడా అందుకునే విధంగా ఉన్నారు. వారి యొక్క ఫలాలు, వారి యొక్క నాయకత్వాలు, వారి యొక్క జీవిత విధానాలు కాంగ్రెస్ పార్టీ ద్వారా ముందుకు ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మన రాష్ట్ర నేషనల్ నాయకత్వం దీన్ని ఒక యుద్ధంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మన భారతదేశంలో భారత్ మాతాకి జై అంటే బీజేపీ అనేది ఒకటి తీసుకొస్తున్నారు. మన భారతదేశంలో 145 కోట్ల మంది జనాభా ఉన్నారు. ప్రతి ఒక్కరు ఎవరి భాష వాళ్ళది, ఎవరి మతం వాళ్ళది అనే నినాదంతో మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. అలాంటివి తీసేసి ఓన్లీ మాదే బీజేపీ అంటేనే భారతదేశం అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ అనేది వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది. మనకు రాజ్యాంగాన్ని రాసినటువంటి పెద్దలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించినప్పుడే రాష్ట్ర నాయకత్వం ఈ నిర్ణయానికి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఒక అంబేద్కర్ గారిని బీజేపీ వాళ్ళు ఇంత హీనంగా మాట్లాడడం ఏంది,
అదే రాజ్యాంగ బుక్కుతోటి మనం బతికేది. ఇప్పుడు మన భారతదేశం అంతా ఆధారపడి ఉన్నది ఆ సమన్వయంతో ఉన్నటువంటి బుక్ ద్వారానే మనం అందరం ఇక్కడ ఉండగలిగినాం ఇప్పుడు. కాబట్టి అలాంటి దాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతుంటే అమిత్ షా కూడా ఈ కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. నువ్వు కూడా ఆ సీట్లో కూర్చున్నావంటే ఆ భారత రాజ్యాంగం బుక్ ద్వారానే ఆ సీట్లో కూర్చున్నాం అనేది వాళ్ళు తెలుసుకోవాలి. అప్పటికి అయినా తెలుసుకోకుండా మన కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే ఒకరి కోసం కాదు, మన భారతదేశం అంటేనే ఇప్పుడు అందరూ కూడా చెప్పిండ్రు 5,97,603 గ్రామ పంచాయతీతో కూడుకున్నటువంటి భారతదేశము. అందులో మన తెలంగాణ కూడా 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి మన తెలంగాణలో కూడా. కాబట్టి ఇలాంటివన్నీ ప్రతి గ్రామానికి వెళ్ళాలి. మనము జనాలకు భవిష్యత్తులో ఏ విధంగా మనము ఉపయోగపడతాము, భావితరాలకు మనం ఏ విధంగా అందియగలుగుతామన్న ఉద్దేశంతో పిసిసి గారి ఆదేశం. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.